జ్యోత్స్న ఆ అగ్రిమెంట్ పేపర్ ఏదో వాడి మొఖాన కొట్టు, వాడే చదువుకుంటాడు, మనకెందుకు ఈ తలనొప్పి అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి జ్యోత్స్న అయితే సరే తాతయ్య అని అనబోతూ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఏంటుంటే నాకెందుకు అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఆ అగ్రిమెంట్ ఏం చేసినా నాకు అనవసరం, ఆ అగ్రిమెంట్ చించేసి నా కొడుకుని నాతో పంపించండి, నాకు చాలు అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. అది జరగదు మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శ్రీమన్నారాయణ అన్న మాటలకైతే ఏంటి అలా అంటున్నారు, నా కొడుకుని పంపిస్తారా పంపించరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి నా అగ్రిమెంట్ పేపర్ చింపాలి అంటే 10 కోట్లు కట్టాలి మామయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనేసరికి 10 కోట్లు నువ్వు ఇప్పుడు ఇస్తావా? నువ్వు 10 కోట్లు ఇస్తాను అంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్ని చింపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటి 10 కోట్ల? అవి ఒంటి మీద వేసుకున్న కోట్లు అనుకుంటున్నావా ఏంటా? 10 కోట్లు డబ్బు కట్టను, ఏటీ కట్టను, కానీ నా కొడుకుని నేను తీసుకెళ్తాను అని అనేసరికి జరగదు మామయ్య అని అంటూ ఉంటుంది. లెమన్ టీ తాతారా అని దీప అనేసరికి కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏం ట్విస్ట్ దీపాన్ని ఇది అనేది అనుకుంటూ ఉంటాడు. పారిజాతం అయితే ఇది ఒక దాయి అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర వీళ్ళందరూ అయితే తల పట్టుకుంటూ ఉంటారు. ఏంటమ్మా నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం అడుగుతున్నావు, నీ డెడికేషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అని అనేసరికి కిందసారిలాగా గట్టిగా గసిరిసి పంపించిన అల్లుడు అనుకుంటున్నారా ఏంటా, ఈసారి మీ అల్లుడు బాగా చేంజ్ అయ్యాడు అని చెప్పేసి అనేసరికి శివనారాయణ షాక్ అవుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ అల్లుడు దేశముద్రై వచ్చాడు అని చెప్పేసి అయితే శ్రీధర్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఏదైతే నేను నా కొడుకును మాత్రం నేను మీరు పంపించే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని అనేసరికి వాడిని ఎవరు ఇక్కడ ఉండమని చెప్పలేదు, వాడిని వెళ్ళిపోమని మేమే చెప్తున్నాం అని అనేసరికి మీరు ఆపండి అని అంటూ ఉంటుంది. నువ్వు అగ్రిమెంట్ మాత్రం చెంపను మామయ్య అని అనేసరికి ఏంటమ్మా నేను ఎలా అయినా నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్లే వరకు కదలను అని చెప్పేసి కూర్చుని ఉంటాడు. అది చూసి కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. పారిజాతం కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటన్నయ్య ఇది అసలు పద్ధతిగా లేదు అని అనేసరికి పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి లాయమ్మ, నీ కూతురు కాల్ మీద కాల్ వేసుకొని నా కొడుకుతో టీపై తుడుస్తున్నప్పుడే నీ పద్ధతులు పోయాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. ఆ మాటలకి సుమిత్ర వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతారు శ్రీధర్ వైపు.